హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈరోజు నేను మన చిన్నారుల కోసం ఒక మంచి కథను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. మనం ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు రాజ్యార్హత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం మనుషుల రాజ్యాన్ని పరిపాలించిన మహారాజుకు ఇద్దరు భార్యలు. కానీ వారికి సంతానం లేదు. ముసలితనం రావడంతో మహారాజు గారు ఒక కుమారుణ్ణి దత్తత చేసుకొని వాడికి రాజ్యాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ సంగతి తెలియగానే రాజుభార్యలు తమ వైపు బంధువులలో నుంచి చెరొక యువకుణ్ణి పిలిపించి తన బంధువునే దత్తత చేసుకోవాలని పట్టుపట్టారు. ఏ భార్య మాట తీసేయలేక రాజు తన మంత్రిని సలహా అడిగారు. ఇద్దరు కుర్రవాళ్లను కొంతకాలం దగ్గర ఉంచుకొని చూస్తే వారిలో ఎవరో యోగ్యుడో తెలిసిపోతుంది అన్నాడు మహామంత్రి. తరువాత మంత్రి పెద్దరాణి బంధువైన పద్మమిత్రుడు అనే యువకుడితో, బాబు, రాజుగారు ఏనాడైనా మిమ్మల్ని దత్తత చేసుకుని రాజ్యాభిషేకం చేయవచ్చు. 2 వారాల పాటు రాజ్యమంతా చుట్టి రండి అని అతనికి ఒక రథము, కొంచెం ధనము ఇచ్చి పంపించారు. పద్మమిత్రుడు పడమటి దిక్కుగా బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసి నల్లబండ అనే స్థలానికి వచ్చేసరికి బందిపోటు దొంగలు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. వాళ్ళు అతని దగ్గర ఉన్న ధనము, అతని ఒంటి మీద ఉన్న నగలు కాచేసి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాం అని బెదిరించారు. పద్మమిత్రుడు భయపడి, వాళ్ళను మంచి చేసుకుందామనే ఉద్దేశంతో నేను మనిషిల రాజ్యానికి కాబోయే రాజుని. నన్నిప్పుడు వదిలిపెట్టారంటే నేను రాజునయ్యాక మీకు మంచి విలువల గల బహుమానాలను అందిస్తాను అన్నాడు. అతడు రాజు కాబోతాడు అని తెలియగానే దొంగలు అతని మూలంగా చాలా డబ్బు సంపాదించుకోవచ్చు అని తెలుసుకున్నారు. ఇప్పుడున్న రాజుకు ఒక ఉత్తరం రాయి. నిన్ను దొంగలు పట్టుకున్నారని, 10,000 రూపాయలు తెచ్చి నల్లబండ దగ్గర మా మనిషికి ఇస్తే గాని నిన్ను వదలరని, అదైనా 4 రోజుల లోపల జరగకపోతే నిన్ను చంపేస్తారని, డబ్బు తెచ్చే మనిషి నిరాయుధుడుగా రావాలి అని, డబ్బు తీసుకోవటానికి వచ్చేవాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం జరిగినా నీ ప్రాణాలు దక్కవు అని చెప్పి రాయి అని దొంగలు అన్నారు. అలా పద్మామిత్రుడి చేత ఉత్తరం రాయించి దొంగలు అతని కళ్ళకు గంతలు కట్టి కొండల మధ్య ఉండే గుహకు అతన్ని తీసుకొని పోయారు. పద్మమిత్రుడు రాసిన ఉత్తరం చదవగానే రాజు కంగారు పడ్డాడు. డబ్బు కోసం వెనకాడవద్దని, తన బంధువు ప్రాణాలు కాపాడమని పెద్దరాణి ఏడ్చింది. ఒక నిరాయుధుడి ద్వారా రాజు నల్లబండ వద్దకు దొంగలు అడిగిన 10,000 రూపాయలు పంపించారు. అక్కడ దానికోసం వేచి ఉన్న దొంగ డబ్బు తీసుకుని రాజుగారి మనిషిని అక్కడే ఉండమని, తమ గుహకు వెళ్లి పద్మమిత్రుడి కళ్లకు గంతలు కట్టి తీసుకువచ్చి నల్లబండ దగ్గర వదిలివేసి తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. పద్మమిత్రుడు రాజభవనానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని, దొంగలను నానా తిట్లు తిట్టాడు. జరిగినదంతా విన్నవాళ్లలో చిన్నరాణి బంధువు పుష్పమిత్రుడు ఉన్నాడు. అతడు పద్మమిత్రుణ్ణి దొంగలు ఉండే గుహకు సైనికులను తీసుకుపోతే వాళ్ళను హతమార్చవచ్చునే అని ఆ పని చెయ్యలేవా? దొంగలు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. నాకు కళ్ళు కట్టి తీసుకుపోయారు. వాళ్ళ గుహ ఎక్కడో, దొంగలు ఎంతమంది ఉన్నారో ఎట్లా తెలుస్తుంది అన్నాడు పద్మామిత్రుడు చిరాకుగా. ఈ దొంగల పని నేను పడతాను. నాకు కూడా ఒక రథము, కొంత డబ్బు ఇచ్చి పంపించండి అన్నాడు పుష్పమిత్రుడు మంత్రితో. అతను ఏం చేస్తాడో జరిగినదంతా మంత్రి గారికి వివరంగా చెప్పాడు. పుష్పామిత్రుడు రథంలో బయలుదేరి తిన్నగా నల్లబండ వద్దకే వచ్చి అక్కడ రథం ఆపించాడు. వెంటనే 5, 6 దొంగలు అతన్ని చుట్టుముట్టి, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి అన్నారు. నేను డబ్బు తెచ్చింది వచ్చింది మీకోసమే. మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. రాజు కాబోయే వాడి దగ్గర అంత కొద్ది డబ్బు పుచ్చుకుంటారా? నన్ను కాదని ముసలిరాజు ఆ పద్మామిత్రుణ్ణి దత్తత చేసుకుంటున్నాడు. పద్మామిత్రుడి ద్వారా మనం లక్షలు సంపాదించుకోవచ్చు. మీ రహస్య స్థలానికి పోదాం పదండి అన్నాడు పుష్పమిత్రుడు. అతను తన రథం తోలేవాడికి, ఒరే, నువ్విక్కడే ఉండి రాజుభటులు ఎవరైనా వస్తున్నా జాడ కనిపిస్తే శంఖం ఊదు అని చెప్పారు.
దొంగలు పుష్పమిత్రుని నమ్మి అతన్ని తమ గుహకు వెంటబెట్టుకొని పోయారు. ముందుగానే తన కర్తవ్యం తెలుసుకుని ఉన్న రథసారథి దొంగలకు కొంచెం వెనుకగా వెంబడిస్తూ వాళ్ళ గుహ దాకా వెళ్ళి దొంగలు పుష్పామిత్రుడితో సహా గుహలోకి ప్రవేశించగానే వెనక్కు తిరిగి వెళ్ళి తన రథాన్ని అతివేగంగా నగరానికి తోలుకొని పోయాడు. పుష్పామిత్రుడు దొంగలను అతి సులువుగా తన మాయలో వేసుకున్నాడు. ఇంక మరి గుహ వదిలిపెట్టి మరొక చోటకు వెళ్ళాలి. ఆ పద్మామిత్రుడు ఉద్దండుడు. కళ్ళకు గంతలు కట్టినా వాడు మీ గుహకు దారి తెలుసుకున్నాడు. ఎన్ని అడుగులు వేసి ఏ దిక్కుగా తిరిగారో, ఎక్కడ ఎక్కారో, ఎక్కడ దిగారో వాడు చక్కగా గుర్తుపెట్టుకున్నాడు. అందుచేత మనం దాగి ఉండడానికి ఇంతకన్నా మంచి చోటు చూపిస్తాను. నా వెంట రండి అన్నాడు. దొంగలు ఆ మాటలు నమ్మారు. వాళ్ళు తమ గుహలో దాచి ఉంచిన ధనం తలా ఓ మూట నెత్తిన పెట్టుకుని పుష్పామిత్రుడి వెంట బయలుదేరారు. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికల్లా రాజభటులు వారిని చుట్టుముట్టారు. ఒక్క దొంగ చేతిలోని ఆయుధం లేదు. అందుచేత దొంగలందరూ అవలీలగా పట్టుబడిపోయారు. మంత్రి పుష్పామిత్రుడి సామర్థ్యాన్ని మెచ్చుకొని అతన్నే దత్తత చేసుకోవడం మంచిదని రాజుగారికి చెప్పాడు. రాజు పుష్పామిత్రున్నే దత్తత చేసుకొని అతనికి రాజ్యాభిషేకం చేశాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే రాజు కావాలి అనుకునేవాడికి తెలివితో పాటు ధైర్య సాహసాలు కూడా ఉండాలి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.